ఎన్టీఆర్, రాజీవ్ కనకాల సినిమాల్లోని కాదు బయట కూడా మంచి ఫ్రెండ్సే. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే 90% రాజీవ్ ఎక్కడో ఓ చోట కనిపిస్తాడు. తాజాగా వీరిద్దరూ జనతా గ్యారేజ్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రాజు చేసిన రోల్కు మంచి పేరొచ్చింది. ఇలాంటి సందర్భంలోనే ఎన్టీఆర్ రాజును అనకూడని మాట అని కోపం తెప్పించాడు. ఇంతకే మాట ఏంటి అనుకుంటున్నారా? ఓ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పరిణితి సాధించాడని, సన్నివేశానికి తగిన భావాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడని, దాంతో ఆ సన్నివేశాలు అద్భుతంగా పండుతాయని, నటుడిగా అంతకంటే సాధించడానికి ఏముండదని జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు రాజీవ్. రాజీవ్ వైపు ఆనందంగా చూసిన ఎన్టీఆర్, రాజు శభాష్ అంటూ కనకాలను సంబోధించాడు. అయితే అసలు విషయం ఏంటంటే, రాజు అని పిలిస్తే రాజు కనకాలకు అస్సలు ఇష్టం ఉండదట. అందుకని రాజు కనకాల పేరుని జూనియర్ ఎన్టీఆర్ తన మొబైల్ ఫోన్లోనూ రాజు అని ఫీడ్ చేసుకున్నానని నవ్వుతూ తెలిపాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే 50 కోట్ల క్లబ్లో చేరి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మన లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.